కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కావూరి లావణ్య అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని లేకుండా చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఫైల్పై రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతారంటున్న ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కావూరి లావణ్యతో మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏలూరు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ తరపు నుంచి అయితే కావూరి లావణ్యవతి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మేడం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు నామినేషన్ అయితే దాఖలు చేశారు. మీరు ప్రచారం కూడా చేపట్టారు. అసలు ఏ విధంగా కొనసాగుతుంది? ఖచ్చితంగా మా ప్రచారం వినూత్నంగా ఉండబోతోంది, ధీటుగా ఉండబోతోంది. ఇప్పుడున్న అభ్యర్థులను మాత్రం ఇంటికి పంపించదలుచుకున్నాము. ఎందుకంటే ఒకళ్ళు కడప నుంచి వచ్చారు, ఒకళ్ళు తణుకు నుంచి వచ్చారు. మేము లోకల్, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. రేపు పరిశ్రమలు పెట్టినా కూడా ఇక్కడే పెడతాం. కాబట్టి ఇక్కడ సమస్యలు స్థానికంగా మాకు తెలుసు, స్థానికులకు ఉన్న సమస్యలు మాకు తెలుసు. కాబట్టి వీటి మీదే మేము పోరాటం చేయబోతున్నాం. అండ్ కావూరి ఫ్యామిలీ అనేది అందరికీ తెలిసిన విషయం, ఎంత సేవ చేసింది ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ గుర్తింపు ఉంది. కాబట్టి రేపటి రోజున మళ్ళీ మాకు అవకాశం ఇస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. అంటే రాష్ట్రాన్ని అక్రమంగా చీల్చారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అయితే ఒక అపవాదం అయితే ఉంది. అంటే 2 రాష్ట్రాలుగా ముక్కలు చేశారని. అంటే మరొకసారి ఇప్పుడు ఏ ధైర్యంతో అంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ వచ్చారు. అసలు ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆదరిస్తారు. అందరూ చూశారు బీజేపీ ఏం చేసింది 10 సంవత్సరాల్లో అని. ఒకసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని మోసం చేసింది, ఈరోజు వైసీపీతో పొత్తు పెట్టుకొని మోసం చేసింది. మళ్ళీ అలాంటి పార్టీ మళ్ళీ పొత్తు పెట్టుకొని మా ఓట్లు అడగడానికి వస్తుంది. ప్రజలందరూ ఇవి గమనిస్తున్నారు. ఖచ్చితంగా చిత్తుగా ఈసారి బీజేపీని ఓడించి దేశంలోనే బీజేపీ లేకుండా చేస్తారు. అది మేము బలంగా నమ్ముతున్నాం. ప్రజలందరూ వారి పాలనలో ఎలా ఉంటుందనేది చూసేశారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోగా కొత్త ఇష్యూస్, ఇంకా చెప్పాలంటే విశాఖ ఉక్కు ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది బీజేపీ ఎంత పొగరుగా, ఎంత వంచనకి దిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి రాజధానికి సంబంధించి ఏ ఒక్కరోజు ఇక్కడున్న ప్రజల్ని మనోభావాలను కానీ వారి పోరాటాన్ని కానీ అర్థం చేసుకొని సపోర్ట్ ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు ఎలక్షన్ ఉంది అని చెప్పేసి రాజకీయంగా పొత్తులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీని ఇంటికి పంపిస్తారు. రాష్ట్ర విభజన అనంతరం అయితే ఏపీకి ప్రత్యేక హోదా అంటూ కూడా తెరపైకి వచ్చింది. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ఇంతవరకు దక్కలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ తరపు మీరు ఏపీకి ప్రత్యేక హోదా తరపు ఏమైనా భరోసా ఇచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. మీరు చూస్తే కనుక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఫైల్ మీద సంతకం పెడతానని హామీ ఇచ్చారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. సో ఖచ్చితంగా మనకి ప్రత్యేక హోదా వస్తుంది. హోదాతో పాటు పరిశ్రమలు, ఉపాధి, యువతకు మంచి ఉపాధి, అలాగే ఉద్యోగము, తర్వాత మంచి ఎడ్యుకేషన్ కూడా లభిస్తాయి. అది ఇప్పుడు దేశంలో బహుళార్థిక ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్ట్ ఏదవుతుందో అది మీ ప్రభుత్వం మొదట పెడతాం జరిగింది. అసలు 10 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అంటున్నారు? దాని మీద ఏ విధంగా స్పందించగలరు కాంగ్రెస్ పార్టీ? పోలవరం ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దాన్ని ముందుకు తీసుకొచ్చి 5,000 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలుపెట్టింది. ఆ దశలో ఉండగా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వము కూడా పోలవరం మీద చిత్తశుద్ధి చూపించలేదు. ఇంకా చెప్పాలంటే 2 టర్మ్స్ కూడా వేరే గవర్నమెంట్స్ పోలవరం మీద దొంగ హామీలు ఇచ్చి ఓట్లు తీసుకొని ఆ పోలవరాన్ని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా ఈ రోజు వరకు అలానే పెట్టుంచినాయి. ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ ఎలక్షన్ ఐటమ్గా, ఆ ఎలక్షన్ ఎజెండాగా తీసుకొని జనాన్ని ఓట్లు అడుగుతున్నారు. జనమందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం పార్టీ ఇదే మాట చెప్పింది, బీజేపీ ఇదే చెప్పింది, అలానే వైసీపీ కూడా మేము ఖచ్చితంగా పోలవరానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి సమస్యలన్నీ పరిష్కరించి కంప్లీట్ చేస్తామన్నారు. ఈ రోజు వరకు చేయలేదు. ప్రజలు మళ్ళీ మాటలు నమ్మడానికి రెడీగా లేరు. అంటే ఎన్డీఏ కూటమి ఒక పక్క 3 పార్టీలతో ఎన్డీఏ కూటమి ఒక పక్క బలంగా వస్తుంది, మరోపక్క రాష్ట్రంలో స్థానిక పార్టీ అయిన వైసీపీ బలంగా ఉంది, ప్రస్తుతం అధికారంలో ఉంది. అంటే ఈ 4 పార్టీలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఢీ కొట్టబోతుంది? మీ నెక్స్ట్ హామీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు?
మీరు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఇచ్చింది. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం సంవత్సరానికి ₹1,00,000 ఇస్తాము అని, అలాగే పిల్లలకు సంబంధించి కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఫ్రీ అని చెప్పి, అలాగే ఉపాధికి సంబంధించి ₹400 కనీస వేతనము గ్రామీణ ప్రజలకు, అలానే పట్టణ ప్రజలకు, వలస కార్మికులకు కూడా హామీ ఇచ్చింది. అలాగే కేజీ టు పీజీ, అలాగే ఇంకా 6 రైతులకు సంబంధించి కూడా 50% పెట్టుబడి లాభంతో హామీ ఇచ్చింది. అలానే రుణమాఫీ కూడా ఇచ్చింది. 2 లక్షల వరకు పేద రైతులకు రుణమాఫీ ఇచ్చింది. సో ఇలా రకరకాల హామీలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఏదైతే చేయగలుగుతామో, రేపటి రోజున ప్రభుత్వం వస్తామో ఖచ్చితంగా నిబద్ధతతో ఈ హామీలన్నీ ఇచ్చింది. అలానే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళ పొత్తులు నిజమైన పొత్తులా, వీళ్ళు అసలు నిజంగా పొత్తు పెట్టుకున్నారా, లేకపోతే ఎవరు నమ్మలేని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది నిజమైన పొత్త. ఈ పొత్తులో వీళ్ళు గెలిచేలోపు వీళ్ళు వెన్నుపోటు పొడుచుకొని ప్రజలను ఓడించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు. విధంగా చూస్తే రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, అదేవిధంగా రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేపట్టి దాన్ని ఓపెనింగ్ చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కావూరి అరుణవతే తెలపడం జరిగింది. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అది దేశంలో అధికారం చేపడుతుందంటూ కూడా ఈవిడ ధీమా వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.